చికెన్ ఆలు పకోడీ. మరి లేట్ చేయకుండా ఇవాళ రెసిపీ చికెన్ ఆలు పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. చికెన్ ఆలు పకోడీకి కావాల్సిన పదార్థాలు: ఆలు, ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, బియ్యం పిండి, ఉడికించిన బోన్లెస్ చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, కొత్తిమీర. చికెన్ ఆలు పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ. ఇలా తొక్క తీసిన ఆలుని స్లైసెస్ కింద చాలా స్మాల్ పీసెస్లో కట్ చేసుకోవాలన్నమాట. ఓకే. అడ్డంగా కట్ చేసి తర్వాత నిలువుగా కట్ చేసుకోవాలి. ఓ సో ఇలాగా కట్ చేయాలి. మొత్తం ఆలుని కట్ చేసుకోవాలి. సేమ్ అదే సైజులోని ఇలానే మిగతా ఆలుని కూడా కట్ చేసి రెడీగా పెట్టేసుకుందాం. స్వీటీ కొంచెం కళాయి పెడతావా? ఓకే. ఇప్పుడు ఆలు కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనం ఆయిల్ బాయిల్ చేయాలి. ఫస్ట్ ఆయిల్ బాయిల్ చేస్తారా? వేడి చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోని బౌల్లోకి వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, తర్వాత కొత్తిమీర, ఆల్రెడీ బాయిల్ చేసుకొని పెట్టుకున్న చికెను, శనగపిండి తీసుకోవాలి. తర్వాత బియ్యం పిండి తీసుకోవాలి. ఉప్పు రెసిపీకి సరిపోయేటట్టు తగినంత తీసుకోవాలి. పసుపు, కారం హాఫ్ స్పూన్, జింజర పేస్ట్. ఏమన్నా మళ్ళాను? జింజర పేస్ట్. జింజర పేస్ట్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇప్పుడు మిక్స్ చేయి. ఓకే, కొంచెం వాటర్. ఇప్పుడు మనం పకోడీ డైలీ ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అలానే దానికి తగినట్టు సేమ్ అలా రెడీ చేసుకోవాలి. డైలీ పకోడీ చేసుకుంటావా? డైలీ కాదు, మనకి ఎప్పుడైనా ఈవినింగ్ టైం అప్పుడు తినాలనిపించినప్పుడు ఇంట్లో చేసుకుంటాం కదా. సో అలా. ఓకే, సో పకోడీ కన్సిస్టెన్సీలో రావాలి. ఎస్, పర్ఫెక్ట్. సో పకోడీ లాగా తక్కువ క్వాంటిటీ, మీరు ఏ క్వాంటిటీలో కావాలనుకుంటే ఆ క్వాంటిటీలో. చిన్న చిన్నగా చేయి. ఓకే, చిన్న చిన్నగా అయితే చిన్న చిన్నగానే వేసుకో. ఎస్. ఫ్రై చేసుకుంటే మన రెసిపీ రెడీ అయిపోతుంది. ఈ లోపల మనం మాట్లాడుకుందామా? సో ఈ లోపల నేను నీతో గేమ్ ఆడిస్తా. ఏంటి ఆ గేమ్? నీకు కావాల్సింది నా దగ్గర ఉంది. ఓ ఎస్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, కంప్యూటర్ ని తెలుగులో ఏమంటారు? టీవీ లాగుండే మరో డబ్బా. డబ్బానా? బాబోయ్, ఇది తిన్న తర్వాత కనిపెట్టినాడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడు తెలుసా. అంటే వెరైటీగా ఉండాలి కదా. రాంగ్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్. ఓకే, కీబోర్డ్ ని తెలుగులో ఏమంటారు? గేమ్స్ ఆడుకునే ఇంకో కీబోర్డ్. తెలుగులో ఏమంటారు? ఒత్తించుకునే పరికరం. ఏంటిది? ఇట్స్ అ రాంగ్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, ల్యాప్టాప్ ని తెలుగులో ఏమంటారు? మేకప్ కిట్. మేకప్ కిట్ అంటే మేకప్ కిట్ కి కావాల్సిన బాక్స్ ఉండాలి కదా, అలాంటిది ఇంకొకటి. ల్యాప్టాప్ రా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ వర్క్ చేసేది. ఓకే, మడత పెట్టే బాక్స్. రాంగ్ ఆన్సర్. క్యాలిక్యులేటర్ ని తెలుగులో ఏమంటారు? అంకెల్ ఎంత. అంకెల్ యంత్రం. అదేంట్రా? దాని మీద అంకెలు ఉంటాయి కదా, అందుకే అంకెల్ యంత్రం. ఇట్స్ అ రాంగ్ ఆన్సర్. ఫోన్ ని తెలుగులో ఏమంటారు? చీరవాణి. అది చీరవాణి, ఓని వాణి కాదురా, చరవాణి. ఇట్స్ అ రైట్ ఆన్సర్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇన్ని క్వశ్చన్స్ అడిగితే ఒక్కటి కరెక్ట్ గా చెప్పావు. మిగతా వాటికి నీకు ఆన్సర్స్ కావాలంటే పకోడీ రెడీ అయ్యాక చెప్తా. మా నాన్న ఎప్పుడు ఫస్ట్ ప్లేస్ లోనే ఉండమన్నారు, అందుకని నేను ఎప్పుడు ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తాను. నువ్వు ఎన్ని సంవత్సరాలు చదువుకున్నావురా? 10th, ఇంటర్, డిగ్రీ. ఎనీవేస్, ఈ లోపల ఈ పకోడీ రెడీ అయిపోయినట్టునే. నేను ప్లేట్ తీసుకొస్తా. ఓకే,
సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. చికెన్ ఆలు పకోడీ రెడీ. ఎస్, సో ఫైనలీ చికెన్ ఆలు పకోడీ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. చికెన్ ఆలు పకోడీకి కావాల్సిన పదార్థాలు: ఆలు, ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, బియ్యం పిండి, ఉడికించిన బోన్లెస్ చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, కొత్తిమీర. చికెన్ ఆలు పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఆలుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కే లోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కట్ చేసుకున్న ఆలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉడికించిన బోన్లెస్ చికెన్ ముక్కలు, శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత నీళ్లు పోసి కలుపుకొని వేడెక్కి నూనెలో పకోడీలా వేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే క్రంచీ క్రంచీ చికెన్ ఆలు పకోడీ రెడీ.